యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. God the Father, God the Son and God the Holy Ghost is here. దేవుని యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. No one can rob his glory. దేవుని యొక్క మహిమను ఎవరు కూడా లాగివేసుకోలేరు. And no one is allowed to rob the glory of God. దేవుని యొక్క మహిమను ఏ ఒక్కరు కూడా పొందుకోలేరు, పొందుకోనేరరు కూడా. Amen. ఆమేన్. Whether we may sing or we may share testimony or we may preach, all the power, glory, honor belongs to the Lord Jesus Christ. సాక్ష్యములు కానివ్వండి, ఆరాధన కానివ్వండి, సమాచారం కానివ్వండి, వీటన్ని ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లును గాక. We are not here to expose ourselves. మనం ఇక్కడ ఉంది మనల్ని మనం బాహాటంగా గొప్ప చేసుకోవటానికి కాదు. Unless and until Lord fill this vessel, no one can use by the power of God. మనల్ని దేవుడు తన శక్తి చేత నింపబడకపోతే మనం ముందుకు కూడా రాలేము. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. This morning I would like to speak from the John's Gospel chapter 15. ఈ ఉదయకాల సమయంలో యోహాను స్వార్థలో నుంచి 15వ అధ్యాయంలో నుంచి మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. Gospel according to John chapter 15. యోహాను స్వార్థ 15వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. I know this is very familiar chapter in the Bible. ఇందులో ఈ అధ్యాయము బైబిల్ గ్రంథములో అందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయమే. And John chapter 15 verse 1 and 2. యోహాను స్వార్థ 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. I am the true vine and my Father is the husbandman. Every branch in me that beareth not fruit, he taketh away, and every branch that beareth fruit, he pruneth it, that it may bring forth more fruit. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. We can see the three kinds of promotions in this particular chapter. ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి దీవెనలను లేదా హెచ్చింపులను మనం చూడగలం. 3 kinds of promotions in Christian life. 3 రకాల ఆశీర్వాదములు లేదా హెచ్చింపులు క్రైస్తవ జీవితంలో ఉండాల్సినవి ఇక్కడ మనం చూడగలం. You know why I want to share from this particular chapter? The Lord God whom I am preaching is not expecting stagnated Christian life. దేవుడు మనల్ని ఒక నామకార్థమైనటువంటి లేకపోతే ఎక్కడ ఉన్నామో అదే స్థితిలో ఉండేటువంటి క్రైస్తవ జీవితాన్ని కోరట్లేదు. కనుకనే ఈ అధ్యాయములో నుండి 3 శ్రేష్టమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. How many of you know the stagnated water? మనకందరికీ తెలుసు స్థిరమైన నీరు, గుంటలో ఉన్న స్థిరమైన నీళ్లు. How many of you know the stagnated water? Where we find the stagnated water? మన ఎంతమంది అంటే పారుకుండా స్థిరంగా ఉన్న నీరు ఎక్కడ ఉంటాయి ఎంతమందికి తెలుసు అంటే చాలా మందికి తెలుసు. ఎంతమందికి తెలుసు అండి స్థిరంగా ఉన్న నీరు ఎక్కడ ఉంటాయి? We can find it in drainages. మనం డ్రైనేజెస్ లో లేకపోతే మురుగు గుంటలలో మనం చూస్తాం వాటిని. Stagnated water always is things like anything. It's unbearable smell. కదలకుండా స్థిరంగా ఉన్న నీరు అది చెడు వాసన ఇస్తుంటది. But Lord is expecting the flowing Christian life. మన క్రైస్తవ జీవితంలో మనం పొంగి పొర్లి పారుతూ ఉండే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. He is expecting flowing water in the church. దేవుని మందిరము కూడా సంఘము కూడా అలాగున పారుతున్నట్టు ఉండాలి. So you know, knowingly or unknowingly, we used to boast about our previous experiences. మన పాతకున్నటువంటి అనుభవాలు కొన్నిసార్లు మనల్ని అలాంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాయి. So I used to do like this, I used to do like this. నేను ఇలాగు చేయాలి అలాగు చేయాలని నువ్వు తలంచుకోవచ్చు. But the Bible says in Romans chapter 8 verse 1. రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగు రాయబడి ఉంది. Here it says, now therefore no condemnation those who are in Christ Jesus. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదని ఆయన వాక్యము సెలవిస్తా ఉంది. It says now at present in this moment those who are in Christ Jesus there will be no condemnation. ఇప్పుడు ప్రస్తుతం దేవుని మందిరములో ఉన్న మనలో ఎవరైనా సరే క్రీస్తు యేసుని కలిగి ఉంటే వారికి ఏ శిక్షా విధియు లేదు. Bible doesn't say those who are in religion or those who are in caste. బైబిల్ గ్రంథము ఇలాగూ చెప్పట్లేదు మతములో ఉన్నవారు కానీ కులములలో ఉన్న వారికి శిక్షా విధి లేదు అని చెప్పట్లేదు. And instead of that the Bible says
Those who are in Christ Jesus, they are called new creation. దేవుని వాక్యం సెలవు క్రీస్తు యేసునందు ఉన్నవారు ఒక నూతన సృష్టి అయి ఉన్నారని వాక్యం సెలవిస్తోంది. Amen. ఆమేన్. And when I came 2 days back, Pastor was sharing testimony about his children marriage. 2 రోజుల క్రితము దైవజనులు నాన్నగారిని కలిసినప్పుడు మా పిల్లల వివాహాల గురించి అంటే నాన్నగారు మా వివాహాల గురించి దైవజనులతో మాట్లాడారు. It's very rare testimony. అది చాలా తక్కువగా ఎక్కడో ఒక్కటి కనపడేటువంటి అట్లాంటి సాక్ష్యం అది. I was telling no cash, no caste. నాన్నగారు చెప్పారట మా పిల్లల వివాహాలు నో క్యాస్ట్ నో క్యాష్ తో వివాహాలు చేసామని చెప్పారంట. Is it not a marvelous thing? అది ఒక అద్భుతమైనటువంటి సంగతి కాదా? His life speaks more than his preaching. నాన్నగారి యొక్క జీవితము ఆయన వాక్యము కంటే జీవిత విధానం క్రియల్లో ఎక్కువగా ప్రభువుని గణపరుస్తున్నారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So what I want to tell you, you must learn something from this man of God. మనం ఎలాంటి మాటలు విన్నా గానీ క్రియలలో నుండి దేవజనుల దగ్గర నుంచి అనేక సత్యాలు మనం నేర్చుకోగలం. Always our life, our testimony speaks more than our messages. మన వాక్య పరిచర్య కంటే మన జీవిత విధానమే ఎక్కువగా ప్రజలతో మాట్లాడుతూ ఉంటుంది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. We know from this gospel we can see the 7 aims in this gospel. ఈ యోహాను సువార్తలో నేనే అనే పదాలు 7 మనం చూడగలము. And I am the living water. నేను జీవజలమునై ఉన్నాను. I am the wine. నేను ఒక్కడినే. I am the wine. నేను ద్రాక్షవల్లిని నేనే. And I am the life and resurrection. నేనే జీవము నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అంటాడు దేవుడు. I am the door. నేనే ద్వారమును అన్నాడు దేవుడు. I am the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు దేవుడు. Like that we can see the 7 aims in this particular gospel. ఈ యోహాను సువార్తలో నేనే అనే పదాన్ని యేసు ప్రభుల వారు పలికిన శ్రేష్టమైన మాటల్లో 7 మాటలు మనం చూడగలము. One more thing we can see that there is wonderful divine connection between the Old Testament and this John's Gospel. ఈ యోహాను సువార్తకి పాత నిబంధనకి మధ్యలో ఒక చిన్నది సున్నితమైనటువంటిది లేకపోతే బలమైనటువంటిది ఒక గొప్ప మాటను మనం చూడగలము. We can see the divine connection between Old Testament and New Testament. ఒక అద్భుతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కనెక్షన్ ని ఓల్డ్ టెస్టిమెంట్ కి యోహాను సువార్తకి మనం చూడొచ్చు. In the time of Old Testament, the Bible says about Moses, he was a shepherd boy. పాత నిబంధన కాలములో మోషేను మనం చూస్తాము, ఆయన గొర్రెల కాపరిగా లేడు. In Egypt, as he was feeding the sheep of Jethro, God revealed himself to Moses. ఇత్రో గొర్రెలను మోషే కాయుచున్నప్పుడు దేవుడు మోషేకు తన్ను తాను కనపరుచుకున్నాడు. When he heard the voice of God, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మోషే విన్నాడో, do you know what was the voice? ఆ స్వరం ఎలా ఉందో తెలుసా అండి? I am that I am. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు దేవుడు. I am that I am. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు దేవుడు. Same God, he wants to reveal himself in the John's Gospel. అదే విధంగా దేవాతి దేవుడు కూడా తన్ను తాను నేను ఉన్నవాడను అనువాడను అనే పదాన్ని యోహాను సువార్తలో తన్ను తాను పరిచయం The చేసుకుంటున్నాడు. Lord who spoke to Moses, same God is speaking to us this morning. ఏ దేవుడైతే మోషేతో మాట్లాడాడో అదే దేవుడు ఈ రోజు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. Here we need to understand that the God of Old Testament is God of New Testament. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే పాత నిబంధనలో మనం చూస్తున్న దేవాతి దేవుడు క్రొత్త నిబంధనలో మన కొరకు మరణించిన దేవుడు ఇద్దరు ఒకటే అని గమనించాలి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Always the Son wants to magnify the Father. ఎందుకు ప్రభువైన క్రీస్తు ప్రభుల వారు కుమారుడు తండ్రిని మహిమపరచాలనుకుంటున్నాడు? Holy Spirit of God, he wants to magnify Jesus. క్రీస్తు మనము దేవుడు క్రీస్తుని మహిమపరచాలి అని అనుకుంటున్నాడు. In the same way, in the same manner, Lord is expecting the church to magnify the triunity of God. అదే విధంగా సంఘమైన మనమందరము కూడా త్రిత్వమై ఉన్న దేవుని ఘనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. Once we were in this world, మనం ఈ లోకములో ఉన్నప్పుడు, once we are in the darkness, మనము చీకటిలో ఉన్నప్పుడు God has brought our lives into the marvelous light. మనలను ఆ చీకటిలో నుండి ఆ అంధకార పాపములోని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. If you read in Acts
Acts of the Apostles chapter 2, they were added in the church. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం అనేక మందిని సంఘములో చేర్చబడుతున్నట్టు మనం చూడగలము. Once we were in the world, లోకములో ఉన్నది ఎవరు? but God began to add us in the church. లోకములో ఉన్నటువంటి వారిని దేవుడు సంఘములో చేర్చుకున్నట్టు చూడగలం. Church, we know that spelling very well. Church, CHURCH. చర్చ్ అనే పదాన్ని మనం అక్షరంగా చూస్తే CHURCH అనేటువంటి మనం చూడగలం. CH stands for Christ. C స్టాండ్ ఫర్ క్రైస్ట్. And even in the end, CH stands for Christ. చివరిగా వచ్చేటువంటి CH కూడా క్రీస్తుకు క్రైస్ట్కి సాదృశ్యంగా కనపడుతుంది. In center, in between you are. మధ్యలో యు అనేటువంటి పదం కనబడి ఇటు చివర CH ఇటు చివర CH కనబడుతుంది. ఈ రెండు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటాయి. మధ్యలో UR అనేటువంటి పదం కనబడుతుంది. అది మనమై ఉన్నాము. Yes, exactly. He is the beginning and he is the end. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడై ఉన్నాడు. He is Alpha and he is Omega. ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్న దేవాతి దేవుడు. But you are the church. కానీ మనము ఆయన సంఘమై ఉన్నాము. And God wants to transform the church into body of Christ. దేవుడు ఈ సంఘాన్ని క్రీస్తు పోలికగా క్రీస్తులాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. God wants to transform the things in the body of Christ. క్రీస్తు శరీరమైనటువంటి సంఘమైన మనలందరినీ ఆయన ఒక రూపాంతరములోనికి నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. It's not a man-made thing, it's God's methodology. అది సహజంగా మానవ ఆలోచన, మానవ తలంపు కాదు, కానీ అది దేవుని ఉద్దేశమై ఉన్నది. From where to where? ఎక్కడి నుంచి ఎక్కడికి? As I told you in the beginning, God is not expecting the stagnated Christian life. దేవుడు మానవులను మనం ఏ జీవితంలో ఉన్నామో అదే మురికి జీవితంలో ఉండటం ఇష్టపడట్లేదు దేవుడు. Once we were in the darkness. మనము చీకటిలో లోకములో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. And from there to God transform our lives into the church. అక్కడ నుండి దేవుడు మనల్ని రూపాంతరములోనికి నడిపించి ఆయన శరీరముగా, ఆయన సంఘముగా మార్చడానికి ఇష్టపడ్డాడు. As we are growing as a church, అదే సంఘానికి అభివృద్ధి అయ్యున్నది. from church to body of Christ. లోకములో నుండి క్రీస్తు శరీరముగా మార్చబడటం. From body of Christ to Lord is expecting our life to turn, transformed as a bride of Christ. మనము లోకములో ఒక సంఘముగా ఉంటున్నాం. ఈ సంఘము నుండి మనము వధువుగా మార్చబడటమే దేవుని ఉద్దేశమైనది. The bridegroom, who is our Lord Jesus Christ, he is going to come to take the bride of Christ. పెండ్లి కుమారుడుగా పిలువబడుతున్న క్రీస్తు పెండ్లి కుమార్తెన సంఘాన్ని ఆయన కలుసుకొనటానికి ఆయన రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And here it says, I am the true wine and my father is the husbandman. ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నేను ద్రాక్ష వల్లిని అయ్యున్నానని దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూడగలం. This morning I would like to describe only second words of this chapter. ఈ అధ్యాయంలో నుంచి 2వ వచనాన్ని మాత్రమే వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. So as an introduction, as I told you, we can see the three things in this particular chapter. ఈ అధ్యాయంలో 3 శ్రేష్టమైన విషయాలను మనం గమనించగలము. Verse 3 says, now ye are clean through the word which I have spoken unto you. 3వ వచనం అంటాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. Lord is expecting clean and sanctified life and the life of integrity. దేవుడు మనలో పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి, యథార్థమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. I'm not against to the miracle, signs and wonders, because you know the Lord who is able to do the signs and wonders, no doubt about that, not you and me. మన దేవుడు ఆయన అద్భుతాలు చేసేవాడు, లేకపోతే అద్భుతాలకి సూచక్రియలకి నేను వ్యతిరేకిని కాదు, కానీ జరిగించేవాడు దేవుడు. ఆయన జరిగిస్తున్నప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. It's quite unfortunate thing, church is it has lost the integrity nowadays. ఈ రోజుల్లో, ఈ దినములలో సంఘము యథార్థతను పోగొట్టుకొని జీవిస్తా ఉంది. Church has lost holy life. సంఘములో పరిశుద్ధత కనబడట్లేదు. No holy and sanctification life in the church. సంఘములో పవిత్రత, పరిశుద్ధత కనిపించట్లేదు. And concentrating on the rest of the entertainment things. వీటిని మించి, వీటిని తప్ప మిగిలిన వాటన్నిటి మీద సంఘము ఆసక్తిని చూపిస్తా ఉంది. Church is interesting to have the celebration. సంఘము ఎప్పుడు పండుగ వాతావరణాన్ని కోరుకుంటా ఉంది. Always nowadays modern church is
concentrating and focusing on the celebration after celebration after celebration. సంఘము ఎక్కువగా కూడా ఉత్సవాలు చేసుకోవడానికి, పండుగలు లాగా చేసుకోవడానికి, అందరూ ఆనందించి సంతోషించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు చూడగలం. But my Lord Jesus Christ of Nazareth, whom I am preaching this morning, is not at all interested on the celebration. He has an interest on the proclamation of the Lord Jesus Christ. మన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, ఆయన ఎంటర్టైన్మెంట్ మీద ఆయన ఆశ లేదు, కానీ ఆయన సంఘము పరిశుద్ధత మీదనే ఆయన ఆసక్తిని చూపిస్తున్నాడు. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. Church, you know, we are living in the last days. సంఘమా, జాగ్రత్తగా గమనించు, మనం అంత్య దినములలో మనము జీవిస్తున్నాము. People are dying every day. రోజు ప్రజలు మరణిస్తూనే ఉన్నారు without knowing the Lord Jesus Christ as their personal savior. నిజమైన దేవుణ్ణి అంగీకరించకుండానే, రక్షింపబడకుండానే మరణిస్తూ ఉన్నారు. This is not the time of celebration. This is the time of proclamation. ఈ సమయము మనము ఉత్సవాలతో నింపుకునే సమయం కాదు, కానీ క్రీస్తుని గురించి ప్రకటించే సమయమైనది. Though I am preaching this glorious gospel, I've been preaching more than 38 years. Always consider myself not as a senior man of God, as if I know everything. Always consider myself as if I started ministry today. ఇంచుమించు 38 సంవత్సరాల పైబడి నుండి ఈ సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు ఎక్కడ నిలబడినా, ఎప్పుడు నిలబడినా, ఎవరి ఎదుట నిలబడినా క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలనే భారము మాత్రమే తన మనసులో నింపబడి Because ఉన్నది. this gospel can save the people. ఎందుకనగా ఈ క్రీస్తుని గురించిన సువార్త ప్రజలను రక్షణలోనికి నడిపించగలదు. Gospel has a power to save the humanity. సువార్తకు ప్రజలను మరణములో నుండి రక్షించగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. I may speak 1,000 words with my mind, but it won't work, I know. మన నోటిలో, మన హృదయములో ఉన్నటువంటి తలంపులతోటి 1000 అక్షరాలు, 1000 పదాలు పలికినా అది ఏ కార్యము జరిగించదు. But God, when we preach the gospel, it can penetrate the hearts of the people. ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తామో అది హృదయాలలోనికి దూసుకొని వెళ్ళి ప్రభావితము చేయగలిగినది. Glory to God. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. And Lord is expecting to have the holy and the life of integrity in the body of Christ. Number 1. సంఘములో దేవుడు కోరుకున్న మొదటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు. And number 2, రెండవ విషయాన్ని మీ ముందు ఉంచాలని and same ఆశపడుతున్నాను. chapter and verse 8. 8వ వచనములో మనం చూసుకున్నట్లయితే ఇలాగ రాయబడింది. Here is in my Father glorified that he may much fruit, so shall ye be my disciples. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. Now ye are holy just because of my words which I have spoken unto you. That's the number 1 thing. మొదటిదిగా వ్రాయబడిన మాట ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు No దేవుడు. one can see God without holiness. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. We must carry the holy life. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారంగా జీవించాలి. Therefore the Bible says, be ye holy as he is holy. అందుకనే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తా ఉంది, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు దేవుడు. No one can inherit the kingdom of God without having holiness. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు, అందులోనికి ప్రవేశించలేరు. And secondly, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, Lord is expecting to have the discipleship. దేవుడు మనల్ని ఆయన శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. The word disciple came from the word discipline. డిసైపుల్ అనేటువంటి శిష్యత్వము అనేటువంటి పదము డిసిప్లిన్, క్రమశిక్షణ నుండి వచ్చింది. An order of the church. అది సంఘ క్రమము నుండి వచ్చినది. You may speak in tongues. మనం భాషల్లో మాట్లాడవచ్చు, I may prophesy. ప్రవచన వాక్కులు చెప్పొచ్చు, I may sing a song. మనం ఒక అద్భుతమైన పాట పాడొచ్చు. Somebody wants to come and share her or his testimony. ఎవరైనా సంఘంలోంచి వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. Someone, she or he may want to come and give prophecy. తను గాని, స్త్రీ గాని, పురుషులు గాని ఎవరైనా ఒకరు ప్రవచన వాక్కును విడుదల చేయొచ్చు. Whatever we want to do, we must be, everything must be in order. Put it in మనం order. ఏది చేసిన సంఘములో, అది పాటలు పాడటమే కానీ, భాషలు మాట్లాడటమే కానీ, ప్రవచించడమే కానీ, ఏ కార్యము సంఘములో చేసినా అది ఒక క్రమముతో చేయాల్సిన అవసరం ఉన్నది. Because the Lord God is a God of order.
మన ప్రభు అయిన దేవుడు క్రమము కలిగినటువంటి సజీవుడైన దేవుడు. He is God of discipline. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. That's why the Lord told that and go ye into all the world and preach the gospel. అందుకనే యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. Jesus doesn't say that you go and preach the gospel, make a Christians. దేవుడు లోకంలోకి వెళ్ళి అందరినీ ఒక క్రైస్తవులుగానో ఒక మతస్థులుగానో చేయనని చెప్పలేదు దేవుడు. But instead of that, Jesus said, go and preach the gospel and make a disciples. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సర్వలోకానికి సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయడని And చెప్పాడు. you baptize them in the name of the Father, Son and Holy Ghost. అందరినీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వని చెప్పాడు దేవుడు. God is expecting to have the disciplined life. దేవుడు సంఘములో క్రమశిక్షణను కోరుకుంటున్నాడు. And number 3, మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే verse 14. 14వ వచనం ఇలాగుంది. Ye are my friends if you do whatsoever I command you. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. Verse 15. 15వ వచనాన్ని కూడా ఇలాగ రాయబడింది. Henceforth I call you not servants, for the servant knoweth not what his Lord doeth, but I have called you friends, for all things that I have heard of my Father I have made known unto you. 15వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును నేను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. Because no servant can understand the will of the master. దాసుడు ఇంట్లో పని చేసే పనివాడు యజమానుడి మనసులో ఏముందో వానికి తెలియదు, అర్థం కాదు. Servant cannot understand the will of the master. మన యజమానుడి యొక్క మనస్సు ఏంటో మనకు అర్థం కాదు. We all know the prodigal son story. మనకందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము. There we can find 3 kinds of servants. అక్కడ 3 రకాల దాసులను మనం చూడగలము. And servants, those who are working in the land. స్థలములో పొలములలో పనిచేసేటువంటి పరిచారకులు కొంతమంది ఉన్నారు. They used to take care of the cultivation. అక్కడ ఉన్నటువంటి పొలాన్ని దాని బాగోగులను చూసుకునేటువంటి పనివారు కొంతమంది. And they are called third class servants. వారు మూడవ రకమైనటువంటి వారు పనివారు. That's not my subject this morning. ఈ ఉదయం అది అంశం కానప్పటికీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. And second class servants. రెండవ రకమైనటువంటి పనివారు ఎవరంటే, servants those who are just standing at the door. కేవలము ద్వారము దగ్గర నిలబడి ఉంటారు. They are not allowed to go inside the house. వారు ఇంటిలోనికి వెళ్ళటానికి వాళ్ళకి అనుమతి లేదు. కానీ they are the servants those who are able to, they are standing outside the door. ఇంటి దగ్గరే ద్వారము దగ్గరే ఉంటారు, కానీ వారు లోపలికి ప్రవేశం లేదు. వారు ద్వారము దగ్గర మాత్రమే నిలబడి ఉంటారు. Once we had a crusade in Vijayawada. విజయవాడలో ఒక సందర్భంలో ఒక బహిరంగ సభలకు వెళ్ళారు దైవజనులు. We stayed in beautiful hotel. ఒక మంచి హోటల్లో తను ఆతిథ్యం ఇవ్వబడింది. It was quite summer in the month of April, I remember. ఏప్రిల్ మాసంలో ఇంచుమించు ఆ సమయంలో జరిగిన సంగతి. On first son, by wearing uniform, just he was standing at the door. ఒక యవనస్తుడు మంచి కుమారుడు మంచి వస్త్రాలు వేసుకొని ద్వారము దగ్గరే నిలబడి ఉన్నాడు. He was wearing a uniform of the security. అతను ఒక సెక్యూరిటీ లాంటి ఒక యూనిఫామ్ ను వేసుకొని తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. Yes, he was, it's a glass door. అది ఒక అద్దపు తలుపు అయి ఉన్నది. He was standing at the door. కరెక్ట్ గా ఆ ద్వారము దగ్గరే నిలబడి ఉన్నాడు. I was sitting in the in Lounge. that లాంజ్, what it is called, హాల్. inside the hall. ఈ యవనస్తుడేమో It's a meeting hall. ఆ యవనస్తుడేమో బయట నించున్నాడు. ద్వారం అవతల ఉన్నటువంటి ఆ ఒక్క చిన్న గదిలో దైవజనులు అక్కడే కూర్చొని ఉన్నారు. We are just enjoying the central AC of that hotel. ఆ హోటల్లో ఉన్నటువంటి ఆ ఏసీని, ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. But that person, poor guy, is standing out the door. కానీ ఆ యవనస్తుడు, ఆ ద్వారం బయట నిలబడిన ఆ యవనస్తుడు, I really moved with compassion. కానీ కొంచెం బాధ కనికరం అనిపించి ఆ యవనస్తుని గురించి కొద్దిగా బాధపడ్డారు. I went and I spoke to that
young person who was wearing the security dress. ఆ సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని నిలబడినటువంటి ఆ యవనస్తుడితోటి దైవజనులు మాట్లాడారు. I said, I feel very bad, really. Why don't you come inside and sit here? ఆ యవనస్తుడితో మాట్లాడిన మాట బాధ అనిపించి, ఎందుకయ్యా నువ్వు బయట నిలబడ్డావు, నువ్వు కూడా లోపలికి వచ్చి నిలబడితే బాగుంటుంది కదా అన్నారు. It was a terrible weather, too much hot. అది చాలా విపరీతమైనటువంటి ఎండ కొడుతున్నటువంటి సమయం అది. You know what he said? కానీ ఆ యవనస్తుడు ఏం చెప్పాడో తెలుసా? Sir, if I'll come inside the room, I will lose my job. ఒకవేళ కనుక నేను లోపలికి వచ్చి నేను నిలబడ్డానంటే నా ఉద్యోగాన్ని నేను పోగొట్టుకుంటాను అన్నాడంట. I cannot enjoy this air condition. నేను లోపలికి వచ్చి ఈ ఏసీ చల్లటి వాతావరణాన్ని నేను సంతోషించలేను. I'm not permitted, I am not allowed to come inside the hall. నాకు లోపలికి రావటానికి నాకు అనుమతి లేదు అంటున్నాడు. That was his condition. ఆ యవనస్తుని యొక్క పరిస్థితి అలాగున ఉన్నది. Some servants are working in the cultivation. కొంతమంది పనివారేమో పొలములో పని చేస్తా ఉన్నారు. In prodigal son story. ఇది చెప్పిన విషయం అంతా తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో ఉపమానంలో కనబడుతున్న సంఘటనలు ఇవి. Second class servants, they were just standing at the door. రెండవ రకమైనటువంటి పనివారు ద్వారముల దగ్గరే ద్వారపాలకులా కనబడి నిలబడుతున్నారు. That's why his elder brother, when he came to the house, by seeing that all celebration, hey, what's going on inside? అందుకనే ఆ పెద్ద కుమారుడు వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుందని ఆ బయట నిలబడిన వ్యక్తిని అడుగుతున్నాడు. But finally, when prodigal son returned the home, father was enjoying like anything. కానీ చివరిగా సంగతి ఏంటంటే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో గొప్ప విందు జరుగుతూ సంతోషకరమైన వాతావరణం ఉంది. Bible says he commanded his servants to get the robe and ring and shoes. అందుకే అక్కడ మనం గమనించినట్లయితే తండ్రి తన దగ్గర ఉన్నటువంటి పనివారికి ఏమని చెప్పాడో తెలుసా? వెళ్ళి ప్రశస్తమైన వస్త్రమును ఉంగరమును ముద్రను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించినట్టు చూడగలం. Where we keep the precious garments and gold, where we keep usually? ఈ రోజుల్లో మనం ప్రశస్తమైన వస్త్రాలను బంగారమును ఎక్కడ పెడుతుంటాం? People used to secure their precious clothes and gold inside the Godrej. కొంతమంది సేఫ్స్ లో అంటే కొంచెం లాకర్స్ లో ఈ బంగారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. So what I want to tell you, this master, he handed out the keys to this first class servants, not third class or second class servants. బయట ఉండేటువంటి పొలంలో చూసుకునేమని పనివారికి కానీ బయట ద్వారాల దగ్గర ఉన్నటువంటి పనివారికి కానీ ఈ యజమానుడు తాళం ఇవ్వలేదు, కానీ తనతో నమ్మకంగా ఉండే పనివారికి మాత్రమే ఆ తాళాలను ఇవ్వటం జరిగింది. First class servants. వారు మొదటి తరగతి పనివారు వాళ్ళు. Here we see the first class servants in the John's Gospel chapter 15. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయములో అటువంటి పనివారిని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ And Jesus he said, you are no more slaves, you are no more servants. ఇక మీదట మీరు పనివారిగాను దాసులుగాను పిలువబడరు అంటున్నాడు దేవుడు. He didn't speak these words as either third class servants or second class servants. ఆయన తనతో ఉన్న వారిని బయట ఉండే పనివారుగా కానీ ద్వారాల దగ్గర ఉండేటువంటి పనివారులుగా దేవుడు వారిని చూడలేదు. He began to speak to the topmost servants. దేవుడు వారిని తన దగ్గర ఉన్నటువంటి నమ్మకమైనటువంటి పనివారిగా దేవుడు వారిని చూచాడు. When we call as a faithful servants, ఒకవేళ వారిని కనుక మనం నమ్మకమైన వారిని మనం పిలిస్తే, when we call as a faithful servants, you know, అసలు మనం ఎప్పుడు నమ్మకమైన పరిచారకులను మనం పిలుస్తాం? no servant can serve the two masters. ఎవరైతే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండరో అలాంటి వారిని మాత్రమే నమ్మకమైన వారు అంటాము. No one can serve the two masters. ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. Either God or evil. అది దేవుని యొద్ద గాని లేకపోతే సాతాను దగ్గరైనా ఉండాలి, కానీ ఇద్దరికి ఉండకూడదు. Amen. Amen. Those who are serving the Lord in a faithful way, he was telling to them that particularly you are no more slaves, you are no more servants, because no servant can understand the will of the master. కేవలము దేవుని యొద్ద మాత్రమే పరిచారకులుగా ఉన్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట మీరు బయట వారు కాదు, మీరు నిజంగా నమ్మకంగా నా ఒక్కడి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇక మీదట మీరు దాసులని పిలువబడరు అని చెప్పాడు. Hereafter
Absolutely, I would like to call you as my friends. ఇక మీదటి నుంచి ఇందును బట్టి నేను మిమ్ములను నా స్నేహితులని నేను పిలుస్తున్నాను అన్నాడు దేవుడు. No secrets between the friends. స్నేహితుల మధ్యలో ఏ రహస్యాలు ఉండవు. Sometimes కొన్నిసార్లు there may be secrets between the husband and wife. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో రహస్యాలు ఉండొచ్చు. So secrets. కొన్నిసార్లు ఉంటాయి రహస్యాలు. But between the friends, కానీ స్నేహితుల మధ్యలో no secrets. రహస్యాలు ఉండవు. He is our friend. ఆయనే మన స్నేహితుడై He is not ఉన్నాడు. only our king. ఆయన కేవలం ఆయన రాజు మాత్రమే కాదు. He is not only our father. ఆయన కేవలం మన తండ్రి మాత్రమే కాదు. He is not only our master. ఆయన కేవలం మన యజమానుడు మాత్రమే కాదు. And also Bible says he is our brother as well. ఆయన మనకు సహోదరుడుగా కూడా ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. And also he is our friend. అంత మాత్రమే కాదు, ఆయన మనకు నిజమైన స్నేహితుడై ఉన్నాడు. Yeah, he is our true friend. ఆయన మనకు నిజమైన స్నేహితుడై ఉన్నాడు. No one is in this world. ఎవరు కూడా అలాంటి స్నేహితుడు ఈ లోకంలో మనం చూడలేం. He is our true friend. ఆయనే నిజమైన స్నేహితుడై ఉన్నాడు. Let me tell you my testimony. ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ సమయంలో దైవజనులు చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారు. Let me share my life testimony. దైవజనుల జీవితంలో జరిగినటువంటి కొంత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని I ఆశపడుతున్నారు. came from Hindu background. దైవజనులు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. I used to worship Tirupati Venkateshwara. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి భక్తులుగా I ఉండేవారు. used to break the coconuts. కొబ్బరికాయలు బాగా కొట్టేవారు. Every Saturday breaking the coconuts. ప్రతి శనివారం కొబ్బరికాయలు కొట్టేవారు. My name is, K.V. Raghunath. K.V. రఘునాథ్ అనేటువంటి పేరును కలిగి ఉన్నారు. K is my surname, Kolachalam. కోలాచలం అనేటువంటిది ఇంటి పేరు. V is Venkat. వి అంటే వెంకట్ అని అర్థం. After knowing the Lord, in that Venkat, I know that lot of sankat is there. రక్షణ పొందిన తర్వాత వెంకట్ అనే పేరుతోటి ఎన్నో సంకటాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆలోచన చేసి, And in the year 1983, June 16th, 1983వ సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నాడు night 8 o'clock, రాత్రి 8 గంటలకు, because I used to booze like anything. ఇంతకు ముందు దైవజనులు విపరీతంగా తాగేవారు. I used to booze, I used to smoke, all kind of nonsense in my life. లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన చెడు అలవాట్లన్నీ త్రాగటము, మద్యపానము, ధూమపానం ఇలాంటి చేస్తూ ఉండేవారు I was దైవజనులు. only son for my parents. కేవలం తల్లిదండ్రులు మాత్రమే మాట విన్నట్టుగా ఉండేది. I was only one son for my parents. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడుగా దైవజనులు ఉన్నారు. Of course, I have two sisters. Those are living in Vijayawada. విజయవాడలో 2 సహోదరులు ఉన్నారు, కానీ ఒక్కడే కుమారుడు. See, my mother used to worry like anything. కానీ తన తల్లి తన స్థితిని చూచి ఎంతో బాధపడుతూ ఉండేది. One day, just because of lack of peace in my life. ఒక దినమున మనసులో నెమ్మది లేకున్నటువంటి సమయంలో, Do you know what I did? How I planned? దైవజనులు ఏమని ఉద్దేశించి ఆలోచన చేశారంటే, Better to end up my life. తన జీవితాన్ని తను ముగించి వేసుకుందామని అని I అనుకున్నారు. was planning to commit suicide ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేయడానికి చేశారు. just because of lack of peace. కేవలం మనసులో నెమ్మది లేని స్థితిని బట్టి మాత్రమే. Just I was waiting train to come which goes from Tirupati to Hyderabad. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే సమయంలోనే జరిగినటువంటి సంగతి. Tirupati to Hyderabad, I was waiting for the train to come. తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ రావాల్సి ఉంది. ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. It's the Venkatadri Express. అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనేటువంటి I ట్రైన్. want to just put my head on the railway track. రైల్వే స్టేషన్లో రైల్వే పట్టాల మీద తన తలను పెట్టాలని ఆలోచనలో To ఉన్నారు. smash my life. తన జీవితాన్ని ముగించి వేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. Just because of lack of peace. కేవలం మనసులో నెమ్మది లేని ఒక్క కారణాన్ని బట్టి చనిపోవాలనుకున్నారు. Because see, I had surplus in my house because my father is working as education officer. నాన్నగారు ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇంట్లో అంత సమృద్ధి ఉంది, But no peace in my life. కానీ మనస్సులో మాత్రం హృదయంలో మాత్రం నెమ్మది లేని స్థితి. Because of bad friends, I used to booze all the time. స్నేహితుల ప్రభావాన్ని బట్టి, ఆ స్నేహాలను బట్టి ఎక్కువగా మద్యపానం త్రాగుతూ ఉండేవారు. No reason for boozing. త్రాగటానికి కారణం ఏమీ లేదట, ఉట్టిగానే I త్రాగేస్తుండేవారు. know drunkard fellows, they used to tell 101 lame excuses for their drinking.
త్రాగడానికి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారట, త్రాగే వాళ్ళు 101 కారణాలు చెప్తారట, ఏదో ఒక కారణం చెప్పి త్రాగుతూనే ఉంటారు. I used to tell the same thing. ఎందుకంటే దైవజనులు కూడా ఒకప్పుడు పాత జీవితంలో అలాగే చేస్తూ ఉండేవారు. If morning I used to start drinking, ఉదయమే ప్రారంభం చేసేవారు మందు తాగటం. somebody comes and asks me, hey, why you drinking so early? కొంతమంది ఎవరైనా వచ్చి అడిగితే పొద్దున్నే త్రాగుతున్నావు ఏంటి అని అడిగితే, Because just I would like to refresh myself. తన మనస్సును కొద్దిగా రిఫ్రెష్ చేసుకోవడానికి తాగుతున్నానని చెప్పేవారు. If I'm drinking in the afternoon, ఒకవేళ మధ్యాహ్నం త్రాగినప్పుడు ఎవరైనా అడిగితే, I said it's very hard, weather is too hot, that's why I'm drinking. కొంచెం వేడిగా ఉంది వాతావరణం అందుకే తాగుతున్నానని చెప్పేవారంట. When I'm drinking in the night, ఈవినింగ్ టైమ్స్ లో, నైట్ టైమ్స్ లో ఒకవేళ మందు తాగితే ఎవరైనా అడిగితే, I said weather is so pleasant, that's why I'm drinking. ఈ సాయంత్రకాలం ప్రశాంతంగా వాతావరణం ఉంది అందుకే తాగుతున్నానని Hey, why you చెప్పేవాడు. drinking? ఎందుకు Why you drinking? అసలు ఎందుకు తాగుతున్నావు అంటే, Because my grandma died, that's why I'm drinking. ఎందుకంటే మా నాయనమ్మ చనిపోయింది అందుకే నేను తాగుతున్నానని చెప్పేవారంట. I am failed in the subject, that's why I'm drinking. నేను ఏందో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను అందుకే When I త్రాగుతున్నానని got చెప్పేవాడు. success in my exams, I'm drinking. నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యాను అందుకే త్రాగుతున్నానని చెప్పేవాడంట. So many lame excuses. అంటే మందు త్రాగడానికి ఏదో ఒక కారణాన్ని చెబుతూ త్రాగటం మాత్రం ఆపలేదు. Finally, without my knowledge, I was bound by the powers of darkness. ఒక దినమున తనకు తెలియకుండానే ఆయన భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు చూడగలం. And I was planning to commit suicide. తాను మరణమునకు అప్పగించుకొని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం It's చేశారు. 1983, June 16th at night 8 o'clock. జూన్ 16వ తారీఖు 1983వ సంవత్సరంలో Someone came and shared the gospel with me. ఒకరు తనతో వచ్చి దేవుని గురించిన సాక్ష్యాన్ని, సువార్తను పంచుకున్నారు. I said, I'm not a Christian, brother, I said. అప్పుడు నేను క్రైస్తవుని కాదండి అని చెప్పారంట. I know Jesus is also one of the God among the gods and goddesses. ఉన్న దేవుళ్ళు దేవతల్లో యేసు కూడా ఒక దేవుడు అని ఆలోచిస్తూ ఉండేవారు. I know that thing. I'm not against the Jesus. అదొక్కటే తెలుసట, కానీ యేసు ప్రభుకి వ్యతిరేకి మాత్రం కాదంట. He is also one of the God among the goddesses. ఆయన కూడా దేవుళ్ళల్లో ఒక దేవుడు అని భావించేవారు. And moreover, I know that Jesus is not our God, Indian God, he is God of America. కొన్నిసార్లు అనుకునేవారట, యేసు ప్రభుల వారు భారతదేశానికి చెందిన దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుడు అనుకునేవారట. He is absolutely Western God. I used to think like this. ఆయన ఆ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి దేవుడు అనుకునేవారట. We have our God, own gods and goddesses. మన దేశంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అనుకునేవారు. The brother who shared gospel with me, he said, I too came from Hindu background, he said. ఎవరైతే సువార్తను, యేసుని పరిచయం చేయడానికి వచ్చారో ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, తను కూడా ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు చెప్పారట. So before committing suicide, why don't let me try this God also? ఆత్మహత్య చేసుకునే ముందు చివరిగా ఎందుకు ఈ దేవుని గురించిన మాటలు వినకూడదు అనేటువంటి ఒక తలంపు కలిగింది. I went to the presence of God. వెంటనే ఆయనతో కలిసినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంది. Those days I didn't know how to read the Bible, what was the Bible, how to pray. I didn't know all these things. ఆ సమయానికి ముందు ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం తెలియదు, బైబిల్ ఎలా చదవాలో తెలియదు, ఎలాంటి పరిస్థితులు క్రైస్తవ లోకంలో ఉంటాయో అవి ఏమీ తెలియదు, కానీ అలాగున ఉట్టిగానే అక్కడ ఉన్నారు. I know only one thing, that those days I used to how to break the coconuts. దైవజనులకు తెలిసింది ఒకటే ఒక సంగతి, కొబ్బరికాయలు పలగొట్టడం మాత్రమే తెలుసంట. Every 3 years and 5 years once I used to shave my head to Tirupati. 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి తిరుపతికి వెళ్ళి జుట్టంతా తీయించుకొని గుండు చేయించుకునేవారంట. గుండు మారింది కానీ గుణం మారలేదు. గుండు మారింది కానీ గుణము మారలేదంట. That was my condition. ఆ రోజుల్లో తన పరిస్థితి అలాగున ఉండేది. గుండు మెరిసింది కానీ గుణం మెరసలేదు. గుండు మెరిసింది కానీ గుణం మాత్రం మెరవలేదంట. My dear brothers and sisters, ఈ రోజున ప్రియమైనటువంటి సహోదర సహోదరి, at that night, at that moment, ఆ రాత్రి కాల సమయంలో it's not myth, it's not imagination, it's not something else, it's not dream or vision, it's really which I'm going to share you. ఆ రాత్రికాల సమయంలో ఏదో దర్శనాలు కానీ, ఏదైనా వెలుగు కానీ, ఏదైనా ప్రత్యక్షతలు కానీ ఇవేమి లేవు, కానీ మీతో పంచుకోవటానికి I began to pray like this. దేవుని సన్నిధిలో ఇలాగున ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. Jesus, యేసయ్య, I heard that you are a savior of this world. నీవు ఈ లోకములో ఒక రక్షకుడు అని నాకు తెలుసు. I prayed like this. ఇలాగున ప్రార్థన చేశారు. If thine existence is real,
ఒకవేళ నిజముగా దేవుడు అనేవాడు ఉంటే, if thine existence is real, ఒకవేళ నీవు నిజముగా నువ్వు ఉంటే, if you are a Jesus, నీవు యేసు అయి ఉంటే, if you are a real God, ఒకవేళ నీవు నిజమైన దేవునివై ఉంటే, that brother who shared gospel, he told me that you must kneel down and pray. ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే నీవు మోకరించి ప్రార్థన చెయ్యాలని చెప్పారంట. I understood that. I knelt down like this. దైవజనులు ఇలాగున మోకరించారు. I closed my eyes. దైవజనులు కళ్ళు మూసుకొని, Jesus, if you are a real God, యేసు నీవే కనుక నిజమైన దేవుడవైతే change my life. నా జీవితాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేశారు. Change my life. నా జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రార్థన చేశారు. Otherwise at 9 p.m. train is going to come. లేకపోతే 9 గంటలకు ట్రైన్ వస్తుంది కనుక I'm going to put my head on the railway track. I'm going to die. నీవే కనుక నన్ను మార్చకపోతే నేను ఆ పట్టాల మీద నా తలను పెట్టి నేను చనిపోతాను. That was my prayer. ఆ రోజుల్లో దైవజనుల యొక్క ప్రార్థన అదే. It was simple prayer. అది చాలా చిన్న ప్రార్థన, సులువైన ప్రార్థన. Even I didn't know that my prayers will be answered. తనకు తెలియదు ఒకవేళ ఈ ప్రార్థన అంగీకరించబడుతుందో లేదో కూడా తెలియదు. When I began to pray like this, ఇలాగు నా ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు I could able to see the Lord Jesus Christ who hanged on the cross of Calvary face to face. యేసు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని ముఖాముఖిగా చూడటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. It was not either vision or my imagination. అది ఏదో దర్శనము కాదు, ఇలాగున ఊహించుకోవడం కాదు, కానీ For this poor servant, the Lord has planned and purpose before the foundations of this earth. That's why God has given me wonderful encounter in 1983. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు తాను ఏర్పరచుకున్న సంకల్పము ప్రకారముగా దేవుడు 1983వ సంవత్సరంలో దేవుడు తన దాసుని దర్శించాడు. Lord did not allow me to commit suicide. దేవుడు ఆ రాత్రి కాల సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతిని ఇవ్వలేదు. He did not allow me to die. దేవుడు ఆ రోజున ఆ రాత్రి కాల సమయంలో రైలు పట్టాల మీద చనిపోవడానికి అనుమతించలేదు. God has given me wonderful grace to see Jesus face to face. దేవుడు ఆ రాత్రి కాల సమయంలో సిలువలో వేలాడుతున్న యేసుని ముఖాముఖిగా చూచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. The Lord who gives his encounter to the Saul as he was in the way to Damascus in order to change as a Paul, same God given me the encounter. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కు ప్రాంతానికి వెళుతున్నప్పుడు పౌలు యొక్క జీవితాన్ని సౌలును పౌలుగా మార్చడానికి ఏ దేవాతి దేవుడైతే ఆ దినమున ప్రత్యక్షమయ్యాడో అదే దేవాతి దేవుడు దైవజను యొక్క జీవితాన్ని మార్చడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. When I was looking at the Christ of Calvary, when I was looking at the Christ, ఆ దినమున దేవుని వైపు చూస్తున్నప్పుడు I was kneeling down before God. నిజంగా దేవుని సన్నిధిలో చాలా సంతోషము. When I knelt down before God, దేవుని ఎదుట మోకాళ్ళు నినప్పుడు his precious blood was coming upon my garments. ఆయన ప్రశస్తమైన రక్తము సేవకుని యొక్క వస్త్రముల మీదకి వస్తున్నట్టు చూడగలిగారు. It was falling upon my dirty clothes. ఆ మురికి వస్త్రాల మీద ఆ దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము మీద పడుతూ వచ్చింది. I thought myself, అప్పుడు తనలో తాను అనుకున్న మాట, all my dirty clothes are going to turn into red color. ఈ మురికి వస్త్రాలన్నీ కూడా ఎర్రగా మారబోతున్నాయి అని అనుకున్నారు. Instead of turn into red color, all my dirty clothes, all my filthy things, it began to turn into white color. కానీ ఈ మురికి బట్టలన్నీ కూడా ఎర్రగా మారుతాయి అనుకున్నారు. కానీ దేవుడు ఈ మురికి వస్త్రములన్నిటినీ కూడా తెల్లని వస్త్రములుగా దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. By his grace, I did not struggle myself to leave all my filthy and bad habits.
ఆయన కృప వలన తనలో ఉన్న ప్రతి చెడు అలవాటుని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. I didn't struggle myself to leave those things. ఆ చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టడానికి పెద్ద కష్టపడకుండానే సులువుగానే వాటన్నిటిని విడిచిపెట్టడానికి దేవుడు నడిపించాడు. When truth came into my heart, ఆయన నిజముగా తన హృదయంలోనికి వచ్చారు కనుక all my sins rolled away. ఆయనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా విడిచి వెళ్ళిపోయాయి. Rolled away, rolled away, rolled away. All my sins rolled away. పాపములన్నీ కూడా దైవజనుని విడిచిపెట్టి ఇక వెళ్ళిపోయి ఇక ఎన్నటో తిరిగి రాకుండా అవన్నీ విడిచి వెళ్ళిపోయినాయి. At that day I understood that the Lord God is not a God of religion, he is life changing God. ఆ దినమున దైవజనుడికి అర్థమైనటువంటి ఒక అద్భుత సంగతి ఏంటంటే ఆయన మతపరమైనటువంటి దేవుడు కాదు, ఆయన మార్పును కలిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. Therefore the Bible says, అందుకనే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. if any man be in Christ, is new creation, all things are passed away, behold, all become new. సమస్తమును గతించెను, క్రీస్తు యేసుని కలిగిన మనము ఇక మీదట నూతన సృష్టి అయి ఉన్నామని వాక్యము సెలవిస్తుంది. This morning, church, how many of you believe that he is life changing God? ఈ రోజున ఉదయకాల సమయంలో సంఘమా ఎంతమంది నమ్ముచున్నారు ఆయన హృదయాలను మార్చే దేవుడై ఉన్నాడని? The Lord Jesus Christ is not like a God, Chandamama and Balamitra. మన దేవాతి దేవుడు చందమామ బాలమిత్రల లాంటి వాడు కాదు, కథల వంటి కాడు. ఆయన నిజముగా గొప్ప దేవుడై ఉన్నాడు. The Lord Jesus Christ is not like a myth. ఆయన ఏదో ఒక కథల రూపంలో ఉన్నవాడు కాదు. ఆయన He is real. ఆయన నిజమైన దేవుడు. Heaven is real. పరలోకం అనేటువంటిది నిజమైనది. Hell is real. నరకం అనేటువంటిది నిజమైనది. Human life is real. మానవ జీవితము కూడా నిజమైనది. Our death is real. మరణము కూడా సంభవించేదే. These are the realities. ఇవన్నీ కూడా వాస్తవికతలు మాత్రము. By his grace, in the time of Corona, we didn't die. కరోనా సమయంలో ఎవరు కూడా చనిపోకుండా ఉన్నామంటే Still దేవుని we are alive. మనం ఇంకా సజీవులముగా ఉన్నామంటే Why? What's the reason? ఎందుకు కారణం? ఏ కారణమై ఉన్నది? To eat more, మనం ఎక్కువగా రోజు తినటానికి కోసం To సజీవులుగా sleep more. మనం ఎక్కువగా నిద్రించటానిక, to take rest and relax ourselves? మనల్ని మనము విశ్రాంతి తీసుకోవటానిక? No. కాదు. God has a plan and purpose in our life. దేవునికి మనందరి జీవితములో ఒక ఉద్దేశ్యము కలిగి To ఉన్నాడు. use you and to use me for the expansion of his kingdom. ఆయన ఇక్కడున్న మనలందరినీ, నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన రాజ్య విస్తరణ వ్యాప్తి కొరకు మనలందరినీ కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I would like to emphasize one word and conclude this message. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి ఈ రోజున వర్తమానమును ముగించాలని ఆశపడుతున్నారు. And verse 2. రెండవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. Every branch in me that beareth not fruit, he taketh away. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. What it means actually? ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి అసలు? Is he a God whom we are serving, the God of punishment? మనల్ని శిక్షించే దేవుని దగ్గర మనం ఉన్నామా? In Greek it says, taketh away. In Greek Bible it says, A-I-R-O. గ్రీక్ లో ఇలాగు రాయబడింది, ఎయిరో అని, AIRO అని రాయబడింది. Which means lifts up. దాని అర్థం ఏంటంటే పైకి లేపుట అని అర్థం. If any farmer is waiting to get good grapes in vineyard, he has to wait at least 3 long years. ఎవరైనా సరే ఒక వ్యవసాయకుడు మంచి ద్రాక్ష పండ్ల కొరకు కావాలని ఆశపడితే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడాలి. If he is expecting to have very good and healthy grapes, he must wait at least 5 years. చాలా బాగా ఆరోగ్యకరమైనటువంటి ఇంకా శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు కావాలనుకుంటే 5 సంవత్సరాలు ఎదురు చూడాలి. We can find this wonderful, beautiful vineyard not on the floor but on the top. ఈ ద్రాక్ష తోటను మనం కింద ప్రాకుతున్నట్టు చూడం, కానీ ఒక ఫెన్స్ లాగా వేసి ఫెన్స్ మీద ఉన్నట్టు మనం చూడగలము. Therefore Jesus said, I am the vine and ye are the branches. అందుకనే దేవుడు పలికిన మాట ఏంటంటే, నేను ద్రాక్ష వల్లిని, నేను ద్రాక్ష తీగలు మీరై ఉన్నారన్నాడు దేవుడు. The Lord who sitteth in the heaven,
పరలోకమందున్నటువంటి దేవాతి దేవుడు We must focus our lives in the heavenly things, not on the earthly things. మనము భూమి మీద లోక సంబంధమైన వాటి మీద వైపు మన దృష్టి ఉంచకుండా ఆయన వైపు చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. You know, this vineyard, it's not like a peanut cultivation. ఇది ఈ ద్రాక్ష తోట ఈ పల్లి తోట ఉన్నట్టు కింద ఉండదు. It's not like a groundnut. అది లేకపోతే పల్లి తోట ఉన్నట్టు కింద పెరిగేటిది కాదు. We can find out the groundnuts in the earth only. ఈ ఈ ఈ పల్లి కాయలన్నిటి కూడా మనం భూమి లోపల చూస్తాం. It's the significance of the earthly life. అది భూలోక సంబంధమైన జీవితానికి సాదృశ్యంగా But ఉంది. when it comes to the vineyard, we can find out in the high places. కానీ ఈ ద్రాక్ష తోటకు వస్తే కనుక ద్రాక్ష ఫలములన్నీ కూడా భూమికి పైన చూస్తాం, కానీ భూమికి అంటుకున్నట్టుగా కూడా చూడం మనం. And this morning, Lord is expecting to bear fruitful life. ఆయన మన యొద్ద నుండి ఆశపడేది ఏంటంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని. Fruitful life ఫలభరితమైన జీవితము, and more fruitful life, అత్యధికమైనటువంటి ఫలించే జీవితము, and much more fruitful life. అంటే బహుగా ఫలించేటువంటి జీవితాన్ని కావాలని When we ఆశపడుతున్నాం. have a fruitful life, we can possess the holiness. మనము ఫలించే వారంగా ఉంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. When we bear the more fruitful life, we can have the discipleship. మనం ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా ఫలించే వారంగా ఉంటామో అప్పుడు శిష్యులంగా మనం మార్చబడే అనుభవంలో ఉంటాము. When we are able to bear much more fruitful life, we can be called as his friends. ఎప్పుడైతే మనము బహుగా ఫలించేటి వారంగా ఉండగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని తన స్నేహితులుగా భావిస్తున్నట్టు చూడగలము. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. Every branch in me that beareth not fruit, he taketh away. తనలో ఫలించని ప్రతి తీగను కూడా దాన్ని తీసివేయమంటున్నాడు దేవుడు. Taketh away means it's not that God is going to punish us. తీసివేయటం అంటే అది శిక్షకు సంబంధించింది కాదు. కానీ Exactly, it is written in the Greek, eiro, గ్రీక్ లో ఇలాగు రాయబడింది ఎయిరో అనే అర్థం. which means lifts up. దాని అర్థం ఏమిటంటే మనల్ని ఇంకా లేవనెత్తుట అని God అర్థం. wants to lift up our life. దేవుడు మనల్ని ఇంకా లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. Sometimes we used to talk like this. కొన్నిసార్లు మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. If we find something wrong in someone, మనం ఎవరిలో అయినా ఏదైనా తప్పును కనిపెట్టినప్పుడు లేదా తప్పును చూచినప్పుడు ఇలాగ మాట్లాడతాం. he is good for nothing. ఇది మంచిది కాదు అంటాం. He is good for nothing. ఆయన చూడటానికి బాగానే ఉన్నాడు. In other words, he is useless fellow. ఆయన పనికిరాని వ్యక్తి అంటాం. You know this Anju Munara Begum, when she was studying in engineering college in my home. మేడం గారు ఇంతకు ముందు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మన పాస్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు And she used to teach mathematics to my son. తాను తన కుమారుడికి మ్యాథమెటిక్స్ చెప్పేదంట. When my son do the misuse things at home, వాళ్ళ కుమారుడు కనుక ఏదైనా పొరపాట్లు చేస్తే I used to scold him. నేను కుమారుని తిడతానని చెప్పేదంట. No, myself, I used to scold him. పాస్టర్ గారు తిడతా ఉండేవాడంట. I used to use belt also. అప్పుడప్పుడు కొంచెం బెల్ట్ కూడా వారేవారంట. That was my system. ఆ విధంగా తన కుమారుడిని పెంచాలని ఆశ ఉండేది. Do you know what Anju Munara Begum she used to tell? మేడం గారు ఏం చెప్పేవారంటే, Of course, her name is Esther now. ఇప్పుడు ఎస్తేర్గా మార్చబడింది పేరు. She used to tell like this. తను ఈ విధంగా చెప్పేది. పాస్టర్ గారు, so you are the man of God. మీరు దేవుని సేవకులై ఉన్నారు. When you get angry, you are scolding your son like anything. మీరు మీ పిల్లల మీద కోపం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా తిట్టేస్తున్నారు. There's nothing wrong to use your belt, it's okay. మీరు బెల్ట్ తీసుకొని కొట్టడంలో తప్పేమీ లేదు. కానీ But being a God's prophet, you are telling to your son that useless fellow. మీరు దేవుని వాక్కుగా ప్రవక్తగా నిలబడిన వారు మీరు మీ పిల్లల్ని పనికిరాని వ్యక్తి అని అనకూడదు. Please don't use that word useless fellow. కాబట్టి దయచేసి ఎప్పుడు ఆ పదాన్ని వాడొద్దు అని చెప్పింది. Then what I did know, సేవకులు ఏం చేశారంటే, after some time I never ever use useless fellow word to my son. అప్పటి నుండి దైవజనులు తన నోట ఎప్పుడు ఆ పదాన్ని పలకలేదు. But still he was misused, my son. కానీ అయినా ఇంకా అప్పటి నుంచి కొన్నిసార్లు తప్పు చేస్తూనే ఉండేవాడు. Since he was a small boy at that time. ఎందుకంటే చిన్న పిల్లవాడు కాబట్టి సహజంగా చేస్తూ ఉంటారు. You know what I used to tell him? అప్పుడు ఏం చెప్పడం ప్రారంభించారంటే, Whenever I wanted to scold that guy, my son, ఎప్పుడైతే తన కుమారుణ్ణి కోపగించాలని ఆలోచన వచ్చినప్పుడు, instead of saying useless fellow, I used to say useful fellow. ఎప్పుడైతే తన కుమారుడు తప్పుడు చేశాడో అప్పుడు పనికిరాని వాడా అని అనటం మానివేసి పనికొచ్చేవాడా అంట మొదలు పెట్టారు.
Our language is very important. మన భాష చాలా ప్రాముఖ్యమైనది. See, God wants to lift up our lives. దేవుడు మన జీవితాన్ని లేవనెత్తాలని ఆశపడుతూ You ఉంటాడు. know, our life is not like earthly life. Therefore, Jesus said, you are in this world, but you are not of the world. అందుకే దేవుడు మనల్ని గురించి మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఇహలోక సంబంధమైన వారు కాదు, మీరు పరలోక సంబంధమైన వారు అన్నాడు దేవుడు. Though we are living in this planet of this earth, మనం ఈ లోకములో ఒక జీవులంగా మనం జీవిస్తున్నప్పటికీ, ఒక we must మొక్క వలె focus on the earth, heavenly things always. మనం ఎప్పుడు కూడా పరలోకమైనటువంటి దీవెనల మీదనే మన దృష్టి ఉండాలి. Heaven is our permanent place. పరలోకం అనేటువంటిదే మన ప్రాముఖ్యమైనటువంటి స్థలము. People, those who are passed away, చనిపోయిన వారు, we are not at all greater than them really. మనం వారికంటే గొప్పవారం ఏమి కాదనుకోండి. Just we are living by His grace, that's all. మనం కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే బ్రతుకుతున్నాం. We must focus our lives in heavenly things always. కేవలము పరలోక సంబంధమైన వాటి మీదనే మన దృష్టి ఉంచవలెను. God wants to lift up our life. A row. దేవుడు మనలను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. Let me tell you one illustration, conclude the message. చివరిగా ఒక చిన్న ఉదాహరణ మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడుతున్నాను. One day Jesus was walking on the water. యేసు ప్రభువు వారు ఒక రోజున నీటి మీద He నడిచినప్పుడు, was walking on the Sea of Galilee. We know ఆయన very well. గలిలయ సముద్రం మీద ఆయన నీటి మీద నడుస్తున్నటువంటి సందర్భం. And you know, Peter and rest of the disciples, just they were sailing on the boat. పేతురు తనతో ఉన్నటువంటి శిష్యులు అందరూ కలిసి పడవలో వస్తా ఉన్నారు. It was quite dark. They could not able to see Jesus properly. ఆ సముద్రంలో వారు పడవలో వస్తున్నప్పుడు కొంచెం చీకటిగా ఉంది. దాన్ని బట్టి యేసు ప్రభుని చూడలేకపోయారు వాళ్ళు. And they thought themselves that it's a demon. దూరంలో ఉన్నటువంటి యేసుని చూచి, ఇగో సాతాను వస్తున్నాడు, దెయ్యం వస్తుందని భయపడ్డారు. It's a demon. ఇగో సాతాను దెయ్యం వస్తుందని భయపడ్డారు. Oh, they had a trouble in their heart. వారి హృదయంలో కలవరపడుతూ ఉన్నారు. You know, one day what happened? ఒక రోజున ఏమైందంటే, You might have heard about Sampath Shantivardhan garu. శాంతివర్ధన్ గారి పేరు మీరు వినే ఉంటారు. MS Shantivardhan garu. ఎంఎస్ శాంతివర్ధన్ గారు. Yeah. So he conducted youth meeting in Chirala. చీరాల ప్రాంతంలో శాంతివర్ధన్ గారు ఒక మీటింగ్ పెట్టారు. Of course, I was also one of the delegate in that meeting. ఆ మీటింగ్ లో దైవజనులు కూడా ఒక వాలంటీర్ గా అందులో ఒక వ్యక్తిగా ఉన్నారు. One of my friend now at present who is working in railways at Mumbai, he was my colleague. ఆ సమయం అంటే ముంబైలో రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి తన స్నేహితుడు ఆ రోజు అక్కడ ఉన్నారు వీరితో పాటు. He was a big officer in that railway department. ఆయన ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ లో ఒక మంచి ఆఫీసర్ గా ఉన్నారు. And he and me, we are good friends really. వీరిద్దరు కూడా చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు. And he was telling to me that, hey Danny, after this meeting we are going to spend time in prayer near seashore. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఇద్దరం కలిసి ఈ సముద్ర తీరమున మనము ప్రార్థన చేద్దామని అనుకున్నారు ఇద్దరు. To cut short the story, ఈ చాలా క్లుప్తంగా చెప్పాలంటే, and really at about 12:30 we went there and we began to pray at seashore. నైట్ 12:30 గంటలకు ఆ సముద్ర తీరమున ఒడ్డున ప్రార్థన చేయడానికి వెళ్ళారు. Near Bay of Bengal. అది బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరం అది. You know, he asked me, you are junior believer, I am senior believer. He said, that's true. నువ్వు ఇంకా జూనియర్వి, నేను సీనియర్ని విశ్వాసిని అని చెప్పాడంట. So what he said, no, first of all, Danny, you pray, then I will pray and give benediction. ముందు నువ్వు ప్రార్థన చేయి, ఆ తర్వాత నేను ప్రార్థన చేసి దీవెనిస్తాను అన్నాడంట. I said, okay. ఆ తర్వాత సరే అన్నాడంట. And I began to pray. ఆ తర్వాత ప్రార్థన I చేశారు. was praying. After praying half an hour, ఒక అర్ధ గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత I heard one sound. ఒక చిన్న శబ్దం వినబడుతుంది, కిస్ 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 అని. That senior man was leaving me and running away. తనతో ఉన్నటువంటి తన స్నేహితుడు, ఆ సీనియర్ విశ్వాస్ అనుకున్న వ్యక్తి కిస్ 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 అని పిలిచిన ఏదో శబ్దం వచ్చింది, కానీ చూసేసరికి ఆయన వెనక్కి పరిగెత్తుతూ ఉన్నాడు. He left me all alone at 1:30 and he was running like anything. దైవజనులను వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు. I was astonished. వెంటనే ఒక రకమైన భావం వచ్చింది. And when I see at the ocean, one black thing was coming on the water. ఆ సముద్ర తీరములో ఒక నల్లటి దానిలాగా రావటం చూశారు. And so I can make out that it was the ship. అది ఒక పడవ అనేటువంటిది తను గుర్తుపట్టగలిగారు. He might have thought that it may be demon. ఆయన దాన్ని దెయ్యం అనుకొని పరిగెత్తినట్టున్నాడు.
Junior believer recognized as a ship only. సరే, జూనియర్ విశ్వాసి మాత్రం అది పడవరు గుర్తుపెట్టుకున్నాడు, But senior గుర్తుపట్టాడు. believer, he thought it's a demon. సీనియర్ విశ్వాసి ఏమో దాన్ని చూచి ఇది దెయ్యం అనుకొని పరిగెత్తాడు. So I finished my prayer తర్వాత తన ప్రార్థన ముగించేసుకొని, because we have got accommodation in the same room. ఇద్దరికి కలిసి ఒకటే రూమ్ లో మన వీళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి When I వెళ్ళారు. went there, he was fully covered himself with a big blanket and shivering like anything. తన గదికి వెళ్ళి చూసేసరికి ఆ సీనియర్ విశ్వాసి దుప్పటి ఫుల్ గా ముసుగు వేసేసుకొని లోపల గజ 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 ఉరుకుతూ ఉన్నాడంట. I said, brother. వెంటనే దైవజనులు వెళ్ళిపోయి బ్రదర్ అని పిలిచారంట. He said, బ్రదర్ అనగానే అయ్యో అని భయపడిపోయాడంట. high temperature, 103 temperature. 103 టెంపరేచర్ ఉందంట జ్వరం. Then he said, Danny, you didn't see? అప్పుడు అన్నాడంట, డానీ నువ్వు చూడలేదా అన్నాడంట. What? ఏంటిది? Demon. దెయ్యమును. Where? ఎక్కడా? In the Bay of Bengal. ఆ సముద్రంలో. I said, brother, it's not demon, it's ship. అప్పుడు సహోదరుడు, అది దెయ్యం కాదు, అది పడవ అని చెప్పారంట. Then he spent, temperature became normal. అప్పుడు నిదానంగా జ్వరం తగ్గి భయం పోయిందంట. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Peter and rest of his friends, as they were sailing on the boat, పేతురును తనతో ఉన్న శిష్యులందరూ కూడా పడవలో వెళుతున్నప్పుడు they thought that it's a demon. వారు చూడగానే దెయ్యం అని అనుకున్నారు. And కానీ Jesus said, it's not demon, it's me. అప్పుడు యేసు పలికిన మాట, అది నేనే అని దేవుడు పలికాడు. You know what happened? అప్పుడు వెంటనే ఏం జరిగిందో తెలుసా? Immediately, అప్పుడు వెంటనే పేతురు Peter came forward. పేతురు తన పడవలో నుంచి దిగి నడవటానికి He ఆశపడ్డాడు. doesn't want to keep quiet himself anytime. పేతురు ఎప్పుడు కూడా సైలెంట్ గా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి కాదు ఆయన. Whether it may be good or bad, somehow he wants to come forward. అది మంచే గాని చెడే గాని ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు In పేతురు. the churches, many times, do you know what happens? So-called believers. కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. I'm not talking about everyone. అందరిని గురించి కాదు. For example, if you have any revival meetings and gospel meetings like that, ఎప్పుడైనా సరే ఒక ఉజ్జీవ సభలు గాని ఏదైనా మీటింగ్లు జరుగుతుంటే, and some people, they come forward, they give money for the meetings, కొన్నిసార్లు వాళ్ళు ముందుకు వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారు అందరూ చూస్తుండగా. and special offering for these meetings. ఈ స్పెషల్ ఆఫరింగ్ ఈ మీటింగ్ కోసం అన్నట్టు ఇస్తూ Pastor ఉంటారు. Garu, we are praying for these crusades. పాస్టర్ గారు ఈ మీటింగ్ కోసం మేము ప్రార్థిస్తున్నాము. Somehow, according to their capacity, they would like to come forward and support the pastor. వారికి ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని బట్టి సేవకునికి సహకారం అందించడానికి ముందుకు వస్తూ ఉంటారు. And rest of the believers, they sit like spectators. కొంతమంది విశ్వాసులు వెనకాల నుండి ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటారు. Just they do the spectators ministry. Let us see what's going to happen. వాళ్ళందరూ చూసేవారు అందరూ అనుకుంటా ఉంటారు, ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటా Instead ఉంటారు. of supporting the men of God, women of God, they are like, spectators. దేవుని సన్నిధిలో సహకరించడం కాకుండా వెనకాల కూర్చొని ప్రేక్షకులుగా చూస్తూ ఉంటారు. Shall I tell you the truth? ఒక సత్యాన్ని చెప్పనా? Lord is not expecting for the spectators, he is expecting for the participants. దేవుడు ఎప్పుడైనా సరే ప్రేక్షకులుగా ఉండేవారిని కాదు, ప్రయాసపడి ముందుకొచ్చి సహకరించే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And Master, if it is you, command me to walk on the water. దేవుడు, ప్రభువా నేను కూడా నీతో పాటు నీటి మీద నడవాలని ఆశ ఉందన్నాడు పేతురు. Peter said, if it is you, Master, command me to walk on the water. ప్రభువా నువ్వు నీటి మీద నడుస్తున్నట్టు ఆజ్ఞాపించు, నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభువా అన్నాడు. If I would have in the place of Jesus, I would have tell like this. ఒకవేళ దైవజనులే కనుక యేసు ప్రభుల వారి స్థానంలో ఉంటే కనుక, Hey, you are after all man, I am God man. నువ్వు సాధారణమైన వ్యక్తివయ్యా, నేను దేవుణ్ణయ్యా అని How పలికేవాడు. can it's possible to walk on the water? ఇది ఎలా సాధ్యమయ్యా నీటి మీద నడవటం? He cannot do like that. నువ్వు అలా చేయలేవయ్యా, నీ వల్ల కాదు. My Lord, Jesus Christ, he never ever disappoint anyone. యేసు ప్రభుల వారు తన దగ్గరికి వచ్చిన ఎవరినైనా సరే ఎన్నడూను నిరాశపరచలేదు. Jesus said, walk. యేసు ప్రభుల సరే నడువు నీటి మీద అన్నాడు. నడువు అన్నాడు దేవుడు. Walk. పేతురు నడువు అంటున్నాడు దేవుడు. He came down from the boat. బోటులో నుంచి, ఆ పడవలో నుంచి కిందకి దిగి, In order to walk on the water, he is supposed to put first step in faith. విశ్వాసంతో మొదటిగా ఆ నీటి మీద అడుగు పెట్టడం జరిగింది. First step he is supposed to put on the water, not on the floor. మొదటిగా ఆయన నీటి మీద అడుగు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. Having decided it's okay for the ministry, we must move by faith, not by what. We must walk by faith, not by
మనము మాటలతో కానీ విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. When we put his first step by faith, మనం మొదటి అడుగు విశ్వాసముతో ప్రారంభం చేస్తే, as he was heading towards Jesus Christ, ఎప్పుడైతే యేసు వైపు నడుస్తూ ఉన్నాడో, step after step after step after step, అడుగు వెంబడి అడుగు వేస్తూ ఉండగా, as he was looking at to Master Jesus, పేతురు యేసు వైపు చూస్తూ ఉన్నాడు. there was no trouble in his life. తన జీవితంలో ఏ ఇబ్బంది లేదు. Suddenly, ఎప్పుడైతే when he looked at the storm, ఎప్పుడైతే తాను అక్కడున్నటువంటి ఎగసి పడుతున్న అలల వైపు, వాతావరణం వైపు చూచాడో, the Bible says he began to sink in the water. ఎప్పుడైతే దాని వైపు చూచాడో పేతురు మునిగిపోతున్నట్టు వాక్యం చెబుతుంది. He began to sink in the water by his grace. He didn't sink. మునిగిపోతున్నట్టు చూచాడు కానీ దేవుని కృపను బట్టి మునిగిపోలేదు. He didn't sink. ఆయన మునిగిపోలేదు. That's what I want to tell you. When we go through the tribulations, problems, financial problems, Lord will never ever see tamasha. దేవుడు ఒకవేళ మనము సమస్యలో కూరుకుపోయినప్పుడు, ఇబ్బందులతో సతమతమవుతున్నప్పుడు, ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు మనకు కలిగిన దేవుడు మన వైపు ఉట్టిగానే అలాగూ చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. Glory to God. ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? Such a gracious God we serve. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన, కృప కలిగిన దేవుడు ఆయన. When Peter began to sink in the water, immediately Jesus was rushed up to the Peter. పేతురు ఎప్పుడైతే నీటిలో మునగటం ప్రారంభిస్తూ ఉన్నాడో, వెంటనే యేసు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి He took his hand. పేతురు చేతిని పట్టుకొని, Hey Peter, ఏ పేతురు, why you have unbelief? నీలో ఎందుకు ఈ అవిశ్వాసం ఉంది? When you have unbelief, నీకు ఆ విశ్వాసము నీకు లేదా? he took his hand and lift him up. పేతురు చెయ్యిని పట్టుకొని లేవనెత్తినట్టు మనం He చూడగలం. took his hand and lift him up. పేతురు చెయ్యిని పట్టుకొని దేవుడు లేవనెత్తాడు. Rest of the disciples, they may thought like this. మిగిలిన విశ్వాసులు అందరూ, పడవలో ఉన్న వారందరూ ఇలాగ అనుకోవచ్చు. Fellow, he wants to go for everything. అన్ని విషయాల్లో ముందుకు పరిగెత్తటమేనా? He wants to get good rewards from Jesus. యేసు దగ్గర నుంచి ఏదో గొప్ప బహుమానాలు పొందుకోవాలని ప్రయత్నం Do చేస్తున్నాడా? you remember one day he cut the even soldier ear also? పేతురు గురించి మనకందరికీ తెలుసు కదా. ఒక దినమున మన ఒక వ్యక్తి సైనికుడి యొక్క చెవిని తెగ నరికినట్టు మనం చూడగలం. He was not from Rayalaseema or Anantapur. ఆయన రాయలసీమ నుండి అనంతపురం నుండి వచ్చిన వాడు కాదు. It's కానీ not my place, don't worry. అనంతపురం ప్రాంతం నుంచి వచ్చిన వాడు పేతురు ఏం కాదు. కానీ Hallelujah. హల్లెలూయా, He was not a fashionist, ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ కాదు. but he had a passion. ఆయనకు ఒక 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 ఆశ ఉంది ఆయనలో. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. When he began to sink in the water, Jesus did not allow him to sink. ఎప్పుడైతే పేతురు మునిగిపోవటం ప్రారంభించాడో, యేసు తాను మునిగిపోవటం ఇష్టము లేక వెంటనే వెళ్ళి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఎయిరో అనే పదానికి Lifts up. లేవనెత్తుట అని In the అర్థం. same way, in the same manner. అదే విధముగా, అదే ప్రకారముగా, According to Hebrews chapter 13 verse 8 says, హీబ్రూ పత్రిక 13వ అధ్యాయం 8వ వచన ప్రకారముగా, the Lord Jesus Christ is yesterday, today and forever is same. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. Sometimes people may change and circumstances may change and situations may change and corona may come and second wave of corona may come. The Lord whom I praise and worship, he changeth not. కొన్నిసార్లు మనుషులు మారొచ్చు, కొన్నిసార్లు పరిస్థితులు మారొచ్చు, కొన్నిసార్లు లోకపు వాతావరణం మారొచ్చు, కరోనా రావచ్చు, రెండవ కరోనా రావచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మన దేవుడు మారని దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. We may going through the pain and agony this morning. ఈ రోజున మీలో ఎవరైనా సరే ఏదైనా బాధతో, ఇబ్బందితో కనుక ఉంటే కనుక, You may going through the terrible situations and with unspoken problems. మీ హృదయంలో భయంకరమైనటువంటి సమస్యలు, మీ కుటుంబాల్లో ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు ఏమైనా ఉంటే, You may be thinking that I am sinking in the troubles. నేను ఈ సమస్యల్లో కూరుకొని పోతున్నానని మీరు ఒకవేళ అనుకుంటే, I am sinking in the sickness. నేను ఈ బలహీనతలో నేను మునిగిపోతున్నాను, I am sinking in the financial problems. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నేను మునిగిపోతున్నాను. We have a living God. We are not serving the dead God. మన దేవుడు మరచిపోయే దేవుడు కాదు. We are not serving the dead God. మనము ఆరాధిస్తున్న దేవుడు మృతమైనటువంటి దేవుడు కాదు. He is a living God and he lives forevermore. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిత్యము జీవించే దేవుడై The ఉన్నాడు. Lord God who lifted the Peter, he is going to lift us up. ఏ పేతురునైతే దేవుడు లేవనెత్తాడో అదే దేవుడు మనల్ని లేవనెత్తనై ఉన్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. May the Lord bless these words. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. Let us pray. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. Let us pray.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, thank you, Lord, for giving this wonderful time to share your word. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని పంచడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు Thank స్తుతులయ్యా. you, Lord, ప్రభువా, నీకు senior man స్తుతులయ్యా. of God, Stephen Aigar. స్టీవెన్ అయ్య గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులను Thank చెల్లిస్తున్నా. you, Lord, for his precious family ప్రభువా, తన కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నా. and sons and daughter-in-laws and their grandchildren. కుమారులను బట్టి, కోడలను బట్టి, మనవలు మనవరాలను బట్టి నీకు స్తుతులయ్యా. Thank you, Lord, for giving prophetical word regarding this ministry and family. ప్రభువా, ఈ సేవకుల కుటుంబాన్ని గురించి మీరు ఇచ్చిన ప్రవచన వాక్కును బట్టి నీకు స్తుతులయ్యా. Lord says, I will bless thee, establish thee and multiply thee. దేవుడు వాక్కిస్తున్నాడు, నేను స్థిరపరుస్తాను, నేను నిలబెడతాను, నేను విస్తరింపచేస్తానని I మాట్లాడుతున్నాడు. will bless thee, establish thee and multiply thee. నేను నిన్ను ఆశీర్వదించెదను, నేను నిన్ను స్థిరపరచెదనని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. Beyond our expectation, things are going to be happen. దేవుడు ఊహకు అందని, ఊహకు మించిన గొప్ప కార్యములు దేవుడు చేయాలని And ఆశపడుతున్నాడు. also Lord says this morning, దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెబుతున్న మాట ఏమిటంటే, I'm going to bring heathen generation to this place. దేవుడు చెప్తున్నాడు, ఇగో ఇంకా అనేకమైనటువంటి తరతరములు అనేకమైనటువంటి వారిని తీసుకొస్తానని మాట్లాడుతున్నాడు. From north to south and from east to west. ఓ దేవుడు అంటున్నాడు, తూర్పు నుంచి పడమర వరకు, ఇదిగో దక్షిణము నుంచి ఉత్తర వరకు దేవుడు I'm going to నడిపిస్తానంటున్నాడు. bless this place like a pool of Bethesda. దేవుడు అంటున్నాడు, ఈ స్థలమును ఒక బెతెస్దా కోనేరు వలె నేను దీవించబోతున్నాను అంటున్నాడు. Before laying hands on the sick people, they shall be healed. దేవుడు అంటున్నాడు, బలహీనుల మీద చెయ్యి పెట్టినప్పుడు వారు తప్పక స్వస్థత పొందుదురని మాటిస్తున్నాడు. Before laying hands on the sick people, people will be healed. దేవుడు అంటున్నాడు, ఇదిగో చెయ్యిలు ఉంచక మునుపే దేవుడు అద్భుతాన్ని చేస్తానంటున్నాడు. This place shall be called as a pool of Bethesda. ఈ స్థలము ఇదిగో బెతెస్దా కోనేరు వలె స్వస్థతను కలిగించు స్థలముగా మార్చబడునుగాక అంటున్నాడు. Even heathen people, and they are going to give testimony about this place. అనేక మంది ఈ స్థలమును గురించి అనేక మంది ఎదుట సాక్ష్యములు చెప్పుదురుగాక అంటున్నాడు. And God is going to release the generational blessings. దేవుడు ఈ సంఘములో ఇదిగో తరతరములు ఆయన ఆశీర్వాదమును విడుదల చేస్తున్నాడు. And fire will be released more and more. దేవుని యొక్క అగ్ని శక్తి ప్రభావము ఇంకా అధికముగా విడుదల చేయబోతున్నాడు. And even heathen generation is going to this place as it's absolutely God's dwelling place. దేవుడు ఈ స్థలములో తర్వాత తరములను కూడా ఆయనను ఆరాధించేటువంటి బిడ్డలుగా చేయబోతున్నాడు. Loving Heavenly Father, we praise you and thank you. ప్రభువా, ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులను Thank you, Lord, for చెల్లిస్తున్నాను. giving wonderful time. ప్రభువా, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. Thank you, Lord, for the time of worship. ప్రభువా, ఆరాధన బట్టి నీకు స్తుతులయ్యా. We bless your name, we praise your name. ప్రభువా, నీ నామమును బట్టి నీకు స్తుతులను చెల్లిస్తూ నీకు ఘనతను చెల్లిస్తున్నాము. We give you all the glory and honor. ప్రభువా, నీకు మాత్రమే సమస్త ఘనత, మహిమ, Let ప్రభావము your చెల్లిస్తూ, people be blessed in every aspect of their life. ప్రభువా, ఉన్న కుటుంబాలు అన్నీ కూడా వారి వారి స్థితిని బట్టి వారికి దీవెనలు కలుగునట్టుగా In Jesus' mighty and magnificent name we pray. God's people say amen. అందరము కూడా యేసు శక్తి కలిగిన నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. దైవజనులు ఇచ్చినటువంటి మంచి వర్తమానమును బట్టి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం ఒక్కసారి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో